తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు 99 రోజుల ప్రణాళికను తీసుకొని ఈరోజు జమ్మికుంట మున్సిపల్లో ఉన్నటువంటి 30 వార్డులలో డోర్ టు డోర్ స్టార్టింగ్ వార్డు నుంచి ఆ వార్డులో ఉన్నటువంటి చివరిల్లు వరకు కూడా ఆ వార్డులో కావాల్సినటువంటి మిగిలిపోయినటువంటి అభివృద్ధి పనులు కానీ అది డ్రైన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ రోడ్స్ కానీ వాటర్ లీకేజీలు కానీ ఆ వార్డులో ఉన్నటువంటి హెల్త్ పిహెచ్లు కానీ అంగన్వాడీ కానీ స్కూల్ ఇష్యూస్ కానీ పెన్షన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా క్రోడీకరించి ఈరోజు ప్రభుత్వానికి నివేదిక పంపడానికి ప్రభుత్వం ఒక మంచి అవకాశం మాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు 9th వార్డ్ మరియు 11వ వార్డు 2 వార్డులలో మునగంటి రాము గారు స్థానిక కౌన్సిలర్ మరియు విష్ణు గారు స్థానిక కౌన్సిలర్ మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలు మరి వార్డు ప్రజలు మున్సిపల్ అధికారులు ప్రెస్ మీటర్లందరితో కూడా ఈ 2 వార్డుల సందర్శనలో ప్రజలు చాలా సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా డ్రైనేజ్ సమస్య పూర్తి స్థాయిలో అంటే ఒక 60 to 70% అన్ని వార్డులలో డ్రైనేజ్ సమస్య ఉంది. మళ్ళీ దీన్ని ఆనుకొని ఉన్నటువంటి నాయన్ చెరువు ఉంది కనుక ఈ ఎగ్జిట్ డ్రైనేజ్ పూర్తి నిర్మాణం కనుక కాలేదు కనుక ఆ వర్షాకాలంలో ఆ వార్డులో పూర్తిగా వర్షం నీరంతా చేరుతుందని చెప్పి ఈ 2 వార్డులలో ప్రధానంగా సమస్యలు రావడం జరిగింది. పూర్తి స్థాయిలో 99 రోజులలో ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని ప్రణాళికలు దాంట్లో మోరు నుంచి మొదలుకొని చిన్నపిల్లల అంగన్వాడీ స్కూల్ మధ్య వరకు అంటే ఈ మధ్యలో అనేక ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. అవి చెప్తే చాలా పెద్దగా ఉంటాయి. ప్రతి ఇష్యూను కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏఈ గారితో టౌన్ ప్లానింగ్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పూర్తి సమాచారం స్వీకరించి మళ్ళీ 99 రోజుల తర్వాత ఈ నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి జమ్మికుంటకు కావాల్సినటువంటి వనరులు నిధులను తీసుకురావడానికి మళ్ళీ ప్రభుత్వ పెద్దల దగ్గరికి మా మున్సిపల్ కౌన్సిల్ అందరినీ కూడా పార్టీలకు అతీతంగా అందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వ పెద్దల దగ్గర తీసుకెళ్ళి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసుకొని పట్టణ అభివృద్ధికి ఎక్కడ కూడా వెనక్కి పోకుండా సొంత ప్రయోజనం సొంత స్వలాభం సొంత ఎదుగుదల కాకుండా పట్టణ అభివృద్ధి పట్టణ ఎదుగుదలే ముఖ్యంగా పెట్టుకుంటూ ప్రతి విషయాన్ని కూడా సేకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక నమస్కారం కృతజ్ఞతలు.